వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము విశాఖపట్నంలో ఉన్న తొట్లకొండ ప్రాచీన బౌద్ధ ఆరామం చూడడానికి వెళ్తున్నాము. ఇదే తొట్లకొండ ప్రాచీన బౌద్ధ ఆరామం ఉండే స్థలము. ఇది విశాఖపట్నంలో ఎక్కడ ఉంది, దీనిని ఎలా కనుగొన్నారు, దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటి, కొండపైన ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రాముఖ్యతను ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ తొట్లకొండ విశాఖపట్నంలోని కాపులుప్పాడ అనే విలేజ్లో ఉంటుంది. ఈ తొట్లకొండ రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి అయితే 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ తొట్లకొండకు రావాలి అంటే భీముల నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ తొట్లకొండ పైకి వెళ్ళాలి అంటే ఎటువంటి బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ ఉండదు. అందువలన మీరు మీ సొంత వెహికల్ మీద వస్తే చూడటానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనము కొండ పైకి వెళ్ళి అక్కడ విశేషాలను తెలుసుకుందాము. కొండపైకి వెళ్ళడానికి రోడ్డు చాలా మంచిగా ఉంటుంది. బైకులు, కార్లు చాలా ఈజీగా కొండపైకి వెళ్తాయి. ఇప్పుడు మనము తొట్లకొండ పై భాగానికి చేరుకున్నాము. ఇదే తొట్లకొండ. ఈ తొట్లకొండను ఎలా కనుగొన్నారు అంటే క్రీస్తు శకం 1976 భారత నావికాదళం తమకు అనువైన స్థావరం కోసం వైమానిక సర్వే జరుపుతూ ఆ సమయంలో కొండపై ఉన్న చిన్న శిథిలాలను యాదృచ్ఛికంగా కనుగొన్నారు. ఈ శిథిలాలు వెలుగులోనికి వచ్చిన వెంటనే 1988 నుండి 1992 సంవత్సరంలో రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ త్రవ్వకములు జరిపి హీనయాన బౌద్ధ శాఖకు చెందిన థేరవాద బౌద్ధ క్షేత్రము ఈ ప్రదేశంలో ఉండేది అని నిర్ధారించింది. వైమానిక దళం వాళ్ళు ఇలాంటివి 3 కనుగొన్నారు. ఒకటి బావికొండ, రెండవది తొట్లకొండ, మూడవ దాని పేరు పావురాలకొండ. ప్రస్తుతం మనము తొట్లకొండను చూస్తున్నాము. తొట్లకొండ బౌద్ధ సముదాయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి 15 కిలోమీటర్ల
దూరంలో భీమునిపట్నం సమీపంలో కొండపై ఉంది. ఈ కొండ సముద్ర మట్టానికి దాదాపు 128 మీటర్ల ఎత్తులో ఉంది మరియు సముద్రాన్ని తలపిస్తుంది. తొట్లకొండ అనే తెలుగు పేరు కొండ శిఖరంపై కత్తిరించిన అనేక రాతితో చేసిన తొట్టెల ఉనికి నుండి ఉద్భవించింది. 2019లో ఋతుపవనాల కారణంగా స్తూపం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ 2021 నాటికి 42 లక్షల వ్యయంతో పునరుద్ధరించారు. తొట్లకొండ ప్రాచీన కళింగ ప్రభావంలో ఉంది. ఇది శ్రీలంక మరియు ఆగ్నేయాసియాలోని వివిధ ప్రాంతాలకు బౌద్ధ మత వ్యాప్తికి ముఖ్యమైన మూలం. అలాగే ఎత్తైన సముద్రాల నుండి వచ్చే సందర్శకులందరికీ 83.3 డిగ్రీల మెరీడియన్ ఈస్ట్ దగ్గరగా ఉన్న అన్ని బౌద్ధ ప్రముఖ ప్రదేశాలను సందర్శించడానికి ఇది ప్రవేశ నౌకాశ్రయాలలో ఒకటి. ఇది భారతీయ సంస్కృతి, ముఖ్యంగా బౌద్ధ మతం యొక్క సముద్రాంతర వ్యాప్తి ప్రక్రియపై అంతర్దృష్టిని అందిస్తుంది. సముద్ర తీరంలో మంచి వాతావరణంతో కూడిన ఒక కొండ బౌద్ధ సన్యాసులకు ఇక్కడ ఆశ్రమ సముదాయాన్ని నిర్మించడానికి అనువైన ఆకర్షణ. ఇక్కడ లోతుగా వంకరగా ఉన్న తీర ప్రాంతం ద్వారా ఆశ్రయం పొందిన ప్రశాంతమైన సముద్రం నౌకలకు లంగరు వేయడానికి సురక్షితమైన స్వర్గధామం అందించింది. సుదూర ప్రాంతాల నుండి భారతదేశానికి వచ్చే ప్రజలు 83.3 డిగ్రీల మెరీడియన్ తూర్పు రేఖాంశం ద్వారా బాగా మార్గనిర్దేశం చేశారు. తొట్లకొండ, సారానాథ్, కుషినగర్ మరియు లుంబిని దాదాపు ఒకే రేఖాంశంలో ఉంటాయి. ఎత్తైన సముద్రాల ద్వారా భారతదేశానికి వచ్చేవారు అతి తక్కువ దూరం ప్రయాణించాలని కోరుకుంటారు. అందువలన తొట్లకొండను ఒక రవాణా ప్రదేశాన్ని సందర్శించి వారి ఓడలకు లంగరు వేసి కొండపై కొంత సమయం విశ్రాంతి తీసుకుని బౌద్ధ ప్రముఖ ప్రదేశాలకు 83.3 డిగ్రీల మెరీడియన్ తూర్పున ప్రయాణించారు. తొట్లకొండలో నౌకాదళ స్థావరం ఏర్పాటు కోసం భారత నావికాదళం ఏరియల్ సర్వేలో వెలుగు చూసింది. ఇది కనుగొనబడిన తర్వాత 1988 నుండి 1993 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ద్వారా పెద్ద త్రవ్వకాలు జరిగాయి. ఈ త్రవ్వకాల్లో 2000 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన హీనయాన బౌద్ధ సముదాయం ఉనికిలో ఉంది. కాంప్లెక్స్కు దక్షిణాన ఒక ట్యాంకు ఉంది. ఇది మఠంలోని నివాసితులకు నీటి వరుసగా ఉపయోగించబడుతుంది. త్రవ్వకాల్లో శాతవాహన రాజవంశం, సీసం మరియు రోమన్ వెండి నాణేలు విదేశీ వాణిజ్యాన్ని సూచిస్తాయి. టెర్రకోటా టైల్స్, గార అలంకరణ ముక్కలు, శిల్పకళా ఫలకాలు, రాతిలో సూక్ష్మ స్తూపం నమూనాలు మరియు బుద్ధ పాదముద్రలు కూడా కనుగొనబడ్డాయి. త్రవ్వకాలలో తామ్నా లిపిలో 12 శాసనాలు కూడా లభించాయి. పాలిగ్రాఫిక్ అధ్యయనాల నుండి ఈ కొండను సేనగిరి అని పిలవవచ్చని తెలుస్తుంది. పాలీలో సేన అంటే పెద్దవాడు, ఉన్నతుడు. చురుకైన రోమన్ వాణిజ్యం మరియు విదేశాలకు పంపబడిన మతపరమైన కార్యకలాపాల కారణంగా తొట్లకొండ యొక్క గరిష్ట కార్యకలాపాలు 2వ శతాబ్దం BCE మరియు 2వ శతాబ్దం CE మధ్య ఉన్నాయి. విశాఖపట్నంలోని బావికొండ మరియు పావురాలకొండ వంటి సమీప ప్రాంతాలలో పాటు తొట్లకొండ ఉనికిలోకి వచ్చింది. పగటిపూట ప్రకాశించే ఎత్తైన స్తూపాలు, వాటి తేలికపాటి సున్నం ప్లాస్టర్తో మరియు రాత్రులతో ఒత్తి దీపాల వరుసలతో నాటికల్ ప్రయాణికులకు మార్గదర్శక మైలురాయిగా పనిచేసి ఉండవచ్చు. ఈ ఆశ్రమానికి ఎలాంటి రాచరిక పోషణ కనిపించలేదు. అయితే వ్యాపారులు మరియు స్థానిక
విశ్వాసులు కాంప్లెక్స్కు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. దాని ఉచ్చస్థితిలో తొట్లకొండ 100 కంటే ఎక్కువ మంది భిక్షకులు వసతి కల్పించి ఉండవచ్చు. ఈ కాంప్లెక్స్లో ఆహారం, దుస్తులు, మందులు నిల్వ చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి మరియు మతపరమైన మరియు విద్యా కేంద్రంగా పనిచేసింది. మానవ ప్రాతినిధ్యాన్ని ఉపయోగించకుండా పాదుకలు మరియు ఇతర భౌతిక అవశేషాలు వంటి చిహ్నాల ద్వారా గౌతమ బుద్ధుని ఆరాధించడంతో సహా నికాయ బౌద్ధ మతం ఇక్కడ ఆచరించినట్లు కనిపిస్తుంది. 3వ శతాబ్దం చివరి నాటికి తొట్లకొండ క్షీణించింది. త్రవ్వకాల్లో శాతవాహన రాజవంశం, సీసం మరియు రోమన్ వెండి నాణేలు విదేశీ వాణిజ్యాన్ని సూచిస్తాయి. టెర్రకోట టైల్స్, గారా అలంకరణ ముక్కలు, శిల్పకళా ఫలకాలు, రాతితో సూక్ష్మ స్తూపం నమూనాలు మరియు బుద్ధ పాదముద్రలు కూడా కనుగొనబడ్డాయి. త్రవ్వకాల్లో బ్రాహ్మీ లిపిలో 12 శాసనాలు కూడా లభించాయి. పాలిగ్రాఫిక్ అధ్యయనాల నుండి ఈ కొండను శానగిరి అని పిలువవచ్చని తెలుస్తుంది. సెనైన్ పాలి అంటే పెద్దవాడు, ఉన్నతుడు. చురుకైన రోమన్ వాణిజ్యం మరియు విదేశాలకు పంపబడిన మతపరమైన కార్యకలాపాల కారణంగా తొట్లకొండ యొక్క గరిష్ట కార్యకలాపాలు 2వ శతాబ్దం బీసీ మరియు 2వ శతాబ్దం మధ్య ఉన్నాయి. విశాఖపట్నంలోని బావికొండ మరియు పావురాలకొండ వంటి సమీప ప్రాంతాలతో పాటు తొట్లకొండ ఉనికిలోకి వచ్చింది. పగటిపూట ప్రకాశించే ఎత్తైన స్తూపాలు, వాటి తేలికపాటి సున్నం ప్లాస్టర్తో మరియు రాతులతో ఒత్తి దీపాల వరుసలతో నాటికల్ ప్రయాణికులకు మార్గదర్శక మైలురాయిగా పనిచేసి ఉండవచ్చు. ఈ ఆశ్రమానికి ఎలాంటి రాచరిక పోషణ కనిపించలేదు. ఈ కాంప్లెక్స్లో ఆహారం, దుస్తులు, మందులు నిల్వ చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి మరియు మతపరమైన మరియు విద్యా కేంద్రంగా పనిచేసింది. మానవ ప్రాతినిధ్యాన్ని ఉపయోగించకుండా పాదుకలు మరియు ఇతర భౌతిక అవశేషాల వంటి చిహ్నాల ద్వారా గౌతమ బుద్ధుని ఆరాధించడంతో సహా నికాయ బౌద్ధ మతం ఇక్కడ ఆచరించినట్లు కనిపిస్తుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.